ఈరోజుటి సెషన్లో మనము సెల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చూడబోతున్నాం. అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఏదైతే ఉందో దీంట్లో సెల్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయనే విషయం మనం ఫస్ట్ సెషన్లో కావచ్చు, సెకండ్ సెషన్లో కావచ్చు, ఇవన్నీ సెషన్స్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ అంటే ఏంటి, సెల్ ఎలా ఫామ్ అవుతుంది, సో వాటితో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అందులో ఎన్ని రకాలుగా మనం సెల్స్ని హ్యాండిల్ చేయొచ్చు, సో ఇవన్నీ కూడా ఈ సెషన్లో మనం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్స్ సెల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కాలమ్ అండ్ రో ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ ఎ సెల్. ఇది మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏబిసిడీస్ ఏవైతే ఇండికేషన్ ఉన్నాయో ఇవన్నింటిని కూడా మనం ఏమంటున్నాం, కాలమ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఆల్ ద వెర్టికల్ లైన్స్ ఆర్ సింప్లీ ఇండికేటెడ్ యాజ్ ద కాలమ్స్ అండ్ ఆల్ ద కాలమ్స్ దే హ్యావ్ ద హెడింగ్స్ యాజ్ ద ఏబిసిడీస్, మీన్స్ ఆల్ఫాబెట్స్, రైట్? అండ్ యాజ్ ద సేమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రో ఇట్ ఇండికేటెడ్ విత్ ఎ నెంబర్. అండ్ ఇక్కడ కాలమ్స్ అండ్ రోస్ ఏవైతే ఇంటర్సెక్షన్ కావడం జరిగిందో సో అక్కడ ఒక బాక్స్ షేప్ ఫామ్ అవుతుంది అండ్ దట్ బాక్స్ షేప్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ అ సెల్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అయితే సెల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఒక యూనిక్గా అంటే ఒక పర్టిక్యులర్ సెల్ని మనం ఎలా రికగ్నైజ్ చేయడం కానీ లేదా ఫార్ములాలో ఇంక్లూడ్ చేసినప్పుడు ఆ సెల్ యొక్క ఐడెంటిటీని మనం ఎలా గుర్తుపట్టాలి అనేది మనం డీటెయిల్గా ముందుగా తెలుసుకోవాలి. సో దెన్ ఆఫ్టర్ వాటిని మనం ఎన్ని రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో సెల్ అనేది ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒక కీ పాయింట్ అన్నమాట. సో ఎంఎస్ ఎక్సెల్లో ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసే ప్రతిదీ కూడా మనం కేవలం సెల్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్ ఎ ఫోటో ఆర్ షేప్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ దట్స్ ఆల్సో ఇన్సైడ్ ద సెల్ అన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక సెల్ ఉంది, సో దీంట్లోనే మనకు కావాల్సిన ఇన్సర్షన్స్ ఏవైనా కానీ ఇక్కడ మనం చేయొచ్చు. సపోజ్ ఇఫ్ యూ నీడ్ ఎ ట్రయాంగులర్ షేప్, so you can draw the triangular shape here and you can adjust it like this. So as per that requirement we can write అన్నమాట. అలాగే ఈ కాలమ్స్ అండ్ రోస్ యొక్క హైట్ అండ్ విడ్త్ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనం సెల్ని కూడా రీసైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బై డిఫాల్ట్ వెన్ యూ చేంజ్ దట్ కాలమ్ అండ్ రోస్ హైట్ అండ్ విడ్త్ దెన్ ఆటోమేటికల్లీ ఆ సెల్కి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా చేంజ్ కావడం జరుగుతుందన్నమాట. సో లైక్ వైజ్ వీ కెన్ డూ. అండ్ ఇక్కడ సపోజ్ 2 cells are there, we can merge the cells. 2 or more సెల్స్ని మనం సెలెక్ట్ చేసి మెర్జ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో దెన్ ఆ సెలెక్టెడ్ సెల్స్ అన్నీ కూడా సింగిల్ సెల్గా మెర్జ్ కావడం జరుగుతుందన్నమాట. సో లైక్ వైజ్ వీ కెన్ మెర్జ్ ఇట్. అండ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అన్మెర్జ్ అగైన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద సేమ్ ఆప్షన్. By click on that merge button again after merging, so then that will be unmerge అన్నమాట. సో రెండింటికి కూడా మనం ఈ యొక్క ఆప్షన్నే వాడడం జరుగుతుంది అనమాట. అలాగే సెల్లో ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటంటే సపోజ్ ఇఫ్ యూ టైప్ లైక్ దిస్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసుకుంటున్నాం, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేశాను. సో ఇది ఇక్కడ ఈ సెల్ని క్రాస్ చేసి బయటకు వచ్చింది. సో ఇలాంటప్పుడు మనం వ్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. వీ కెన్ వ్రాప్ ద టెక్స్ట్. సో లైక్ దిస్ చూడండి, ఇప్పుడు ఆ సింగిల్ లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త మల్టీ లైన్లోకి డివైడ్ అయింది. ఇలా డివైడ్ అవ్వడాన్ని వ్రాపింగ్ అంటాం, టెక్స్ట్ వ్రాపింగ్, రైట్? సో ఇలా టెక్స్ట్ని అన్వ్రాప్ చేయొచ్చు, వ్రాప్ చేయొచ్చు. ఇది కూడా టగిల్ కీ ఆర్ స్విచ్ కీ. సో బై యూజింగ్ దిస్ కీ వీ కెన్ వ్రాప్ ద టెక్స్ట్ విత్ ఇన్ ద సెల్ అన్నమాట. ఒక సెల్లో ఉన్న కాంటెంట్ని మనం వ్రాపింగ్ చేయొచ్చు, అన్వ్రాప్ చేయొచ్చు. అండ్ అలాగే మోర్ దెన్ 2 cells మనం సెలెక్ట్ చేసుకొని మెర్జ్ చేయొచ్చు, అలాగే అన్మెర్జ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. అండ్ సెల్లో ఉన్న కాంటెంట్ని మనం అలైన్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అండ్ మిడిల్, టాప్, డౌన్. సో ఇలా మనకు నచ్చిన విధంగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండేటువంటి టెక్స్ట్ ఆప్షన్స్ ద్వారా టెక్స్ట్ అలైన్మెంట్ కూడా మనం చేయొచ్చు. అంటే లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక వెర్టికల్ ప్రజెంటేషన్లో కానీ, యాంగిల్ క్లాక్ వైజ్ యాంగిల్ ప్రజెంటేషన్ కానీ, రొటేట్ టెక్స్ట్ రూపకంగా కానీ, సో మన అవసరాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ని బట్టి మనం అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా సెల్కి సంబంధించిన ఫీచర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో అఫ్ కోర్స్ వీ హ్యావ్ అనదర్ క్లాస్ రిగార్డింగ్ దీస్ ఆల్ అలైన్మెంట్స్, ఫాంట్స్ అండ్ స్టైల్స్, హౌ టు అప్లై దీస్ ఆల్ థింగ్స్. ఇవన్నీ కూడా మనం ఒక సపరేట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు అసలు సెల్ అంటే ఏంటి అనేది, సెల్కి సంబంధించిన
అడ్రస్ని కానీ ఐడెంటిటీని కానీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం మేజర్గా ఈ సెషన్లో చూడబోతున్నాం అనమాట. సో ఇప్పుడు సెల్ అంటే ఏంటి అనేది మనకు తెలిసింది. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సెల్కి కూడా ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ వర్క్ విత్ దట్ పర్టికులర్ సెల్ యూ మస్ట్ యూజ్ దట్ ఐడెంటిటీ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఒక సెల్ని కలర్ చేసినాను, ఎల్లో కలర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఇచ్చిన సెల్కి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ఐడెంటిటీ అనమాట. సో అప్పుడు మీరు ప్రతి సెల్ యొక్క ఐడెంటిటీని రికగ్నైజ్ చేయగలిగినప్పుడే ఎక్సెల్లో మీరు పర్ఫెక్ట్గా ఫార్ములాస్ కానీ లేదా కాంటెంట్ని కానీ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ హైలైట్ చేయబడ్డ సెల్ యొక్క ఐడెంటిటీ ఎంత అంటే, సో మీరు గమనించాల్సింది సెల్ నేమ్. దట్స్ మీన్ ఆ సెల్ ఉండేటువంటి కాలం ఏంటి, కాలం నేమ్, అండ్ యాజ్ ద సేమ్ ఆ సెల్ ఉన్నటువంటి రో నెంబర్. ఈ రెండింటిని కనుక మనం కలిపి చెప్పినట్లయితే, కాలం నేమ్ అండ్ రో నెంబర్ రెండింటిని కలిపి చెప్పినట్లయితే మనకేముంటాం, దాన్నే సెల్ యొక్క ఐడెంటిటీ అంటాం. సో ఇప్పుడు రెండు కలిపితే ఏమవుతుంది, ఇది G6. సో G6 ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెల్ విచ్ ఈజ్ కలర్డ్ ఎల్లో, రైట్. సో ఈ ఎల్లో కలర్ చేసినటువంటి సెల్ యొక్క ఐడెంటిటీ G6 అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ నిన్న సెషన్లో మనం ఏదైతే చెప్పుకున్నామో, సో ఇక్కడ మీరు హైలైట్ చేయంగానే ఆటోమేటిక్గా నేమ్ బాక్స్లో కూడా మీరు ఆ సెల్ యొక్క ఐడెంటిటీని ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్ టు ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెలెక్టెడ్ సెల్ అన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ ఆప్షన్. ఓకే, అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, కాలమ్స్ కేవలం ABCDస్తోనే ప్రజెంట్ చేయాలి, రోస్ అండ్ కేవలం 1 2 3తోనే ప్రజెంట్ చేయాలి అని. అయితే ఎక్సెల్లో 2 టైప్స్ ఆఫ్ నేమింగ్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఎక్సెల్ దెర్ ఈస్ ద 2 టైప్స్ ఆఫ్ నేమింగ్ సిస్టమ్ ఫర్ ద సెల్ అండి. ఓకేనా, సెల్ నేమింగ్ సిస్టమ్ ఉంది. సో 2 టైప్స్ ఏంటి అంటే, నెంబర్ 1 వచ్చేసి కాలం అండ్ రో నెంబర్. సో కాలం నేమ్ అండ్ రో నెంబర్ ఫార్మాట్ అనేది ఒక మెథడ్. రెండో మెథడ్ రెండు కూడా అంటే రో నెంబర్, కాలం నెంబర్ రెండు కూడా నెంబర్స్ ద్వారానే ప్రజెంట్ చేయడం. R1 C1 అంటే రో 1 C1 ఈజ్ ఈక్వల్స్ టు A1. అంటే మెథడ్ 1 మెథడ్ 2 ఈ రెండు మెథడ్స్లో కనుక చూసినట్లయితే మనం రెగ్యులర్గా డిఫాల్ట్గా వాడేది A1 అంటే కాలం రో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇండికేషన్ ద కాలం, సెకండ్ ఇండికేషన్ రో అన్నమాట. సో కాలం అండ్ రో A1 వచ్చేసింది. అండ్ అనదర్ మెథడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, రెండు కూడా నెంబర్సే ఉంటాయి, కాలమ్స్ నెంబరే, రో కూడా నెంబరే. సో అలాంటి ప్రజెంటేషన్లో మనం 1 1 అని రాస్తే అక్కడ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి అంటే ముందుగా రో తీసుకుంటాం, రో 1 కాలం 1. ఓకే, ఇలా ప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దీస్ అలైన్మెంట్, ఆల్ఫాబెట్స్ నుంచి తీసేసి మనం R1 C1 ఫార్మాట్లోకి కనుక చేంజ్ కావాలి అనుకుంటే, అంటే కాలం కూడా నెంబరే, రో కూడా నెంబర్గానే చేంజ్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ టు డూ స్మాల్ సెట్టింగ్. సో అది ఎలా చేయాలి అంటే, జస్ట్ క్లిక్ ఆన్ ద ఫైల్ అండ్ దెన్ ఆప్షన్స్. సో ఆప్షన్స్లో మీకు ఫార్ములాస్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. Go to formulas and here you can find R1 C1 reference style. So this reference style is there and ఇది by default uncheck అయి ఉంటుంది. సో ఇక్కడ చెక్ లేదు, అన్చెక్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఇది చెక్ కనుక చేశాను అనుకోండి, సో R1 C1 మెథడ్ ఆఫ్ స్టైల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది డిజేబుల్లో ఉంది అంటే మనకు CR మెథడ్ అంటే కాలం రో నెంబర్, కాలం నేమ్ రో నెంబర్ మెథడ్ ఉంటుంది. అంటే ఆల్ఫాబెట్స్ కాలంగా ఉంటాయి, రో నెంబర్స్ వచ్చేసి రోస్గా ఉంటాయి, రైట్. అండ్ R1 C1 మెథడ్ ఈ స్టైల్ ఎప్పుడైతే మనం ఎనేబుల్ చేస్తామో మనకు కాలమ్స్ నెంబర్గానే ఉంటాయి, రోస్ కూడా నెంబర్గానే రావడం జరుగుతుంది. సో లెట్ us see. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కాలమ్స్ ఇందాక మనకు ABCDs ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి ఇప్పుడు మనకి జస్ట్ 1 2 3 రావడం జరిగింది. అలాగే రో కూడా 1 2 3 లాగానే రావడం జరిగింది అనమాట. సో లైక్ వైజ్ వీ కెన్ సెట్ ఇట్. అండ్ ఇప్పుడు చూడండి, R1 C1 అంటే రో 1 కాలం 1. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ABCలో ఒక సెల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, G6 కదా ఇందాక మనం సెలెక్ట్ చేసుకుంది, ABCDEFG8. ఓకే, సో ఇప్పుడు చూడండి R6 C7 అని వచ్చేసింది. ఇందాకటి ఫార్మాట్లో మనకి ఇదే సెల్కి ఏమొచ్చింది, G6 అని వచ్చింది. ఇప్పుడు R6 C7 అని ఉంటున్నాం. ఎందుకు అంటే 7th లెటర్ ఈజ్ G కదా. సో ఆ లెటర్ G, కాలం Gని ఇప్పుడు మనం 7 అని పిలుస్తున్నాం. అండ్ రో 6 మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఇది R1 C1 రెఫరెన్స్ స్టైల్.
సో మళ్ళీ ఈ స్టైల్ వద్దు, నార్మల్ స్టైల్ ఏబిసిడీసే కావాలి మనకు కాలమ్ హెడ్డింగ్స్గా అనుకుంటే అగైన్ వీ కెన్ చేంజ్ ఫైల్ మెనూలో ఆప్షన్స్లో మళ్ళీ ఫార్ములాస్లో మళ్ళీ జస్ట్ R1C1 రెఫరెన్స్ స్టైల్ని క్లియర్ చేయండి, టిక్ని తీసేయండి, దట్స్ ఎనఫ్ అండ్ ఓకే. ఇప్పుడు చూడండి మళ్ళీ మన ఆల్ఫాబెట్స్ మనకు వచ్చేసాయి. సో లైక్ వాట్ 2 టైప్స్ ఆఫ్ స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. R1C1 స్టైల్ ఒకటి, లేదు A1 స్టైల్ ఒకటి. A1 మీన్స్ ఇట్స్ ఫస్ట్ వన్, కాలమ్స్ అండ్ రో మెథడ్ అనమాట. సో ఈ 2 మెథడ్స్లో ఏ నేమింగ్ స్టైల్నైనా మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు నేమింగ్ స్టైల్ ఎలా ఉంది, నేమ్ స్టైల్స్ని ఎలా మార్చుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక సెల్ రెఫరెన్స్ విషయానికి వస్తే సెల్ అడ్రసెస్ కనుక మనం చూసినట్లయితే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఇలా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ టు ఎంటర్ సమ్ వాల్యూస్. ఓకే, సో సమ్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో, 0 to 100 వరకు ఇద్దాం, ర్యాండమ్ నెంబర్స్, rand between. సో రైట్, ర్యాండ్ బిట్వీన్లో నేను కొంత వాల్యూ ఎంటర్ చేశాను. సో జస్ట్ ఐ అప్లైడ్ దీస్ ఆల్ థింగ్స్. ఓకే, ఐ హ్యావ్ సమ్ వాల్యూస్ నౌ. సో ఇప్పుడు చూడండి, వీటన్నిటిని కనుక టోటల్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3లో వచ్చినటువంటి మార్క్స్ మొత్తం టోటల్ చేసి ఇక్కడ వేయాలి అనుకుంటే, సో ఇక్కడ చూడండి నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో C7 to E7 అనేది వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సెల్ నెంబర్ C7 అండ్ లాస్ట్ సెల్ నెంబర్ ఇన్ దిస్ సెలెక్షన్ ఈజ్ E7. సో ఇది రేంజ్ ఆఫ్ సెల్స్ అంటాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం అప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ సెల్స్ని సింపుల్గా రేంజ్ ఆఫ్ సెల్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. సో ఆ రేంజ్ ఎంతైనా ఉండొచ్చు, 2 cells మినిమం అండ్ మ్యాక్సిమమ్ ఇస్ డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. సో 3 cells ఉండొచ్చు, 4 cells ఉండొచ్చు, 20 cells ఉండొచ్చు, 100 cells కూడా ఉండొచ్చు, థౌజండ్స్ మేబీ ఇన్ ల్యాక్స్. ఓకే, సో ఎన్ని సెల్స్ అయినా కానీ సెలెక్షన్లో ఉండొచ్చు. సో ఇది మామూలుగా ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం సమ్ చేసి ఇక్కడ వేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వల్స్ టు అని రాసాం. ఇప్పుడు అడిషన్ చేయాలి కాబట్టి ప్రతి సెల్ ఏదైతే అడిషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నామో, అంటే ఏ నెంబర్ అయితే మనం అడిషన్ చేయడంలో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. ఫస్ట్ సెల్ C7 ప్లస్ సెకండ్ సెల్ D7 ప్లస్ థర్డ్ సెల్ E7. సో లైక్ వైజ్ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు 148 అనే ఒక నెంబర్ రావడం జరిగింది. సో ఇలా డైరెక్ట్గా వాల్యూస్ ఎంటర్ చేసి, సో మనం ర్యాండమ్ బిట్వీన్ ఆప్షన్తో జనరేట్ చేసాం కాబట్టి వీటిని ఒకసారి జనరల్ నెంబర్గా కన్వర్ట్ చేద్దాం. ఇలా మార్చకపోతే వాల్యూస్ అన్నీ కూడా ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట, ర్యాండమ్ కదా. సో దెన్ నేను నార్మల్ నెంబర్గా మార్చాను. సో ఇప్పుడు నేను కింది వరకు డ్రాగ్ చేశాను, చూసారు కదా. ద సేమ్ ఫంక్షన్ ఈజ్ ఆటోమేటికల్లీ అప్డేటెడ్. సో ప్రతి లైన్లో చూడండి అప్డేట్ అయిపోయిన వాల్యూ మనకు రాస్తుంది. నేను ఫంక్షన్ ఒక్కసారి మాత్రమే రాశాను, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఫంక్షన్ వాజ్ రిపీటెడ్ విత్ చేంజింగ్ ఆఫ్ ద సెల్ రెఫరెన్సెస్. ఓకేనా, ఇక్కడ నేను ఫంక్షన్ రాసినప్పుడు ఇచ్చిన సెల్ రెఫరెన్స్ C7, D7, E7. నేను ఎప్పుడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో, కింది వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, నెక్స్ట్ రెఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది, C8, D8, ఆ తర్వాత C9, D9, E9. సో ఇలా ఆటోమేటిక్గా అప్డేట్ కావడం జరిగింది. ఇలా ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే వాటి అన్నింటినీ కూడా మనం ఏమంటాం, రిలేటివ్ సెల్ రెఫరెన్సెస్ అంటాం. రిలేటివ్ సెల్ రెఫరెన్సెస్ మీన్స్ ద వాల్యూస్ ఆర్ ఆటోమేటికల్లీ అప్డేటెడ్ అనమాట, రైట్. సో వీటికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సపోజ్ ఇక్కడ నాకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంది, లోన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, రేట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇంట్రెస్ట్ అండ్ టోటల్ పేమెంట్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ వాల్యూ ఎంటర్ చేశాను ఒక 5 lakhs, రైట్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5.75 అనుకోండి, రైట్. అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ 3 years అనుకోండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఒక ఫార్ములా రాశాను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి. సో లోన్ అమౌంట్ ఇంటూ రేట్ బై 100 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో జస్ట్ బై డ్రాగింగ్ దీస్ ఫార్ములాస్, సో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఉన్న వాల్యూస్కి అనుగుణంగా ఇక్కడ క్యాలిక్యులేషన్ కావడం జరిగింది. అండ్ పైన ఫంక్షన్లో B3, C3, D3 ఉంది, మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఎప్పుడైతే నేను డ్రాగప్ చేశానో ఆటోమేటిక్గా B4, C4, D4గా కన్వర్ట్ కావడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ అ జనరల్ రెఫరెన్స్ అంటాం, దీన్ని రిలేటివ్ రెఫరెన్స్ అని మనం పిలవచ్చు. సో సెల్ యొక్క రిలేటివ్ రెఫరెన్సెస్ ఇలా ఉంటాయి, రైట్. అండ్ కొన్ని సందర్భాల్లో మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఈ అప్డేట్ అవ్వకూడదు,
ఆ ఫంక్షన్లో కొంత పార్ట్ అప్డేట్ అవ్వకుండా అలాగే ఫిక్స్గా ఉండాలి అండ్ కొంత పార్ట్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదైతే అప్డేట్ అవ్వకుండా ఫిక్స్గా అన్ని సెల్స్కి అన్ని కాలమ్స్కి కామన్గా ఏదైతే ఉంటుందో దాన్ని అబ్సల్యూట్ అనే పేరుతో పిలుస్తాం. అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అటెండెన్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. బాయ్స్ పర్సంటేజ్, గర్ల్స్ పర్సంటేజ్ మంత్ వైజ్గా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎక్సెల్లో ఉన్న ఒక ఫీచర్ ఏంటంటే మనం మంత్స్ నేమ్స్ కావాల్సి వస్తే ఒక మంత్ టైప్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు టైప్ దట్ ఆల్ మంత్ నేమ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్. సో జస్ట్ టైప్ 1 మంత్ నేమ్ అండ్ డ్రాగ్ ఇట్. మీకు ఎన్ని మంత్స్ కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ బాయ్స్ అటెండెన్స్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేస్తాను మళ్ళీ. సో చూడండి, మేజర్గా మనం ఎక్సెల్ ఉపయోగిస్తున్నాము అంటే మేజర్గా మనం డైరెక్ట్ ఫంక్షన్స్ని వాడచ్చు. సో ఇక్కడ 1 మినిమం 0 ఉండే ఛాన్స్ అయితే ఉండదు కదా. 1 నుంచి ఒక మంత్ తీసుకుందాం. సపోజ్ జనవరి మంత్కి ఇక్కడ డేట్స్ ఎంటర్ చేద్దాం. 00/2025. సో ఈ డేట్స్ని కూడా మనం ఇలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో అప్ టు 31st జనవరి వరకు వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క ర్యాండమ్ అటెండెన్స్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ర్యాంక్ బిట్వీన్ ఆప్షన్ ద్వారా. సో మినిమం తీసుకుందాం 0 to 18 బాయ్స్. సో ఈ మధ్యలో ఏదో ఒక నెంబర్ రావాలి. గర్ల్స్లో వచ్చేసి ర్యాండ్ బిట్వీన్ ఎంతమంది 22 ఉన్నారు కాబట్టి 0, 22. సో ఈ మధ్యలో ఉన్న ఒక నెంబర్ ర్యాండమ్గా నేను జనరేట్ చేస్తున్నాను. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు మనకు కొన్ని నెంబర్స్ జనరేట్ అయిపోవడం జరిగింది. సో జస్ట్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ స్పెషల్. సో ఇప్పుడు ఆ నెంబర్స్ అనేవి ఫిక్స్ అయిపోయాయి. సో ఇప్పుడు పర్సంటేజ్ కావాలి అనుకుంటే ఇక్కడ పర్సంటేజ్ రాసాం. ఓకేనా, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు బై నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనేది చేసాం. దానివల్ల మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ వచ్చారు అనేది తెలుస్తుంది. సో మామూలుగా ఇది రిలేటివ్ రిఫరెన్స్లో అయితే డైరెక్ట్గా మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటాం, రైట్. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి రకరకాల ఎర్రర్స్ రావడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ అటెండెన్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ డే వైజ్గా ఉంటుంది, రైట్. డే వైజ్గా తీసుకుంటాం. కానీ ఇది అటెండెన్స్ మనకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ కావాలి అంటే అటెండ్ అయిన బాయ్స్ ఎంతమంది ప్లస్ టోటల్ బాయ్స్ డివైడెడ్ బై టోటల్ బాయ్స్ అనేది కంపల్సరీ కావాలి. అదే గర్ల్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ పర్టికులర్ డే రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు ప్లస్ టోటల్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు. సో ఈ రెండు విషయాలు కూడా మనకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. కాబట్టి సో ఈ రెండింటిని మనం ఇక్కడ ఇలా ఎంటర్ చేసాం, B7/B1, రైట్. అండ్ ఇక్కడ C7 గర్ల్స్ ఉన్నారు, C7/B2లో ఉన్నటువంటి టోటల్ గర్ల్స్ 22 ఇట్లా రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాని అందరికీ అప్లై కావాలి. బట్ ఈ B1 ఏదైతే ఉందో బాయ్స్ స్ట్రెంగ్త్ అండ్ ఇక్కడ గర్ల్స్ స్ట్రెంగ్త్ దేంట్లో ఉంది, B2లో ఉంది. ఈ రెండు మాత్రం అప్డేట్ అవ్వడానికి లేదు, రైట్. బట్ ఈ ఫస్ట్ ఉన్నటువంటి B7 బ్లూ కలర్లో ఉన్న B7 కానీ గర్ల్స్లో వచ్చేసి C7లో ఉన్న ఈ బ్లూ కలర్లో ఉన్న వాల్యూ కానీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, ఫార్ములాలో ఒక పార్ట్ ఏమో ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. అంటే నెక్స్ట్ సెల్కి వెళ్ళినప్పుడు ఈ 7 ప్లేస్లో 8 రావాలి, B8, B9, B10 లైక్ వైజ్. అండ్ ఈ B1 అనే వాల్యూ ఏదైతే ఉందో టోటల్ బాయ్స్ ఇది మాత్రం ఫిక్స్ అండి. ఎందుకంటే రోజు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ స్ట్రెంగ్త్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి సో దట్ ఈస్ ద ఫిక్స్డ్ వన్. సో B1 అనేది ఫిక్స్గా ఉండాలి. ఇన్ కేస్ గర్ల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి B2 అనేది గర్ల్స్ టోటల్ స్ట్రెంగ్త్ కాబట్టి అది ఫిక్స్గా ఉండాలి. సో ఇలా ఏవైతే ఫిక్స్గా ఉండాలో వాటిని మనం ఏమంటాము, అబ్సల్యూట్ రెఫరెన్స్గా చేంజ్ చేయాలి. అబ్సల్యూట్ రెఫరెన్స్ చేయాలి అనుకుంటే జస్ట్ సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది ఇక్కడ పక్కన క్రియేట్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ కొంత డేటా టైప్ చేశాను 15 అండ్ సో ఇలా కొంత డేటా టైప్ చేశాను. ఇప్పుడు అబ్సల్యూట్కి నార్మల్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ఒక సెల్ తీసుకున్నాను.
ఇప్పుడు నేను ఇలాగే దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ ఏ ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ నాకు ఇక్కడ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సేమ్ ఆర్డర్ వస్తుంది. ఒకవేళ డేటా లేకపోతే జీరోస్ రావడం జరుగుతుంది. ఇదే నేను అబ్సల్యూట్గా కనుక మారిస్తే, దీన్ని అబ్సల్యూట్గా మార్చాలి అనుకుంటే జస్ట్ మనం సెల్ ఎంటర్ చేశాక, సెల్ నెంబర్ ఎంటర్ చేశాక F4 అనే కీని ప్రెస్ చేయడం ద్వారా చూడండి ఇప్పుడు ఇది అబ్సల్యూట్ అయిపోయింది జస్ట్ బై ప్రెసింగ్ ద F4 కీ ఇన్ ద కీబోర్డ్. సో డాలర్ సింబల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ది వచ్చేసి మనకు కాలం నేమ్, సెకండ్ వచ్చేసి 7 వచ్చేసి రో నెంబర్. సో కాలం నేమ్ ముందు ఒక దట్స్ మీన్ కాలం ఇండికేషన్ ముందు ఒక డాలర్ సింబల్, రో ఇండికేషన్ ముందు ఒక డాలర్ సింబల్ వచ్చాయి. దట్స్ మీన్ కాలంని లాక్ చేసాం, రోని కూడా లాక్ చేసాం. సో మీరు ఇప్పుడు డ్రాగ్ చేస్తే మీకు చూడండి ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఒకే వాల్యూస్ రావడం జరుగుతుంది. ఓన్లీ 1 అనే నెంబరే ప్రింట్ అవుతుంది. సో రిమైనింగ్ నెంబర్స్ ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ప్రతి చోట చూడండి మీకు I7 మాత్రమే రెఫర్ చేస్తుంది. ఎక్కడైనా I7 మాత్రమే రెఫర్ చేస్తుంది ఈవెన్ దో మనం డ్రాగ్ చేసినప్పటికీ. బట్ దిస్ ఈజ్ కాల్డ్ దట్ అబ్సల్యూట్ అనమాట. అంటే దట్స్ మీన్ వెన్ వి డ్రాగ్ ఇట్ విల్ నెవర్ అప్డేటెడ్ అనమాట. సో అకార్డింగ్ టు దట్ మనం డ్రాగ్ చేస్తున్న డైరెక్షన్లో అప్డేషన్స్ అనేవి జరగవు. సో అలా కాకుండా ఒకవేళ మనకు రో అనేది లాక్ అయి ఉండాలి, కాలం మాత్రం రిలీజ్ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఉన్న డాలర్ సింబల్ తీసేయండి. ఐ ముందు అంటే కాలం నేమ్ ముందు ఉన్నటువంటి డాలర్ని తీసేసి దెన్ ఆఫ్టర్ రో నెంబర్ ముందు డాలర్ని పెట్టాం. చూడండి ఇప్పుడు కాలం ఫ్రీ ఉంది, రో నెంబర్ మాత్రం అబ్సల్యూట్ అయింది. సో ఇలా చేయడం వల్ల కాలం అనేది చేంజ్ అవుతుంది, బట్ రోస్ ఆర్ ఫిక్స్డ్, రోస్ విల్ నెవర్ చేంజ్. అంటే ఈ రో నెంబర్ అనేది చేంజ్ కాదు. చూడండి మీరు ఏ రోలో చూసినా కానీ 7 మాత్రమే ఇండికేట్ అవుతుంది. సీదేర్ ఇన్ ఆల్ రోస్ 7 మాత్రమే ఇండికేట్ అవుతుంది. కానీ కాలమ్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. ఇక్కడ జే వచ్చేసింది, నెక్స్ట్ కాలంలో కే వచ్చేసింది. ద కాలమ్స్ ఆర్ అప్డేటింగ్ బట్ రోస్ ఆర్ లాక్డ్, అబ్సల్యూట్ అయిపోయి. ఇలా కాకుండా రో రిలీజ్ చేసి కాలం ముందు మాత్రమే మనం డాలర్ సింబల్ పెట్టి రో ముందు ఉన్న డాలర్ సింబల్ తీసేసాం. అంటే డాలర్ కాలం రో ఈ ఫార్మాట్లో ఇచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే రో అన్లాక్ అయిపోయింది. రో అనేది అబ్సల్యూట్ కాదు, రిలవెంట్ అయిపోయింది. అండ్ కాలం మాత్రం అబ్సల్యూట్ అయింది. దట్స్ మీన్ కాలం నెవర్ చేంజ్, కాలం అనేది చేంజ్ కాదు. సో చూడండి ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తే కాలం అనేది చేంజ్ కాదు. సో ప్రతి చోట ఐ మాత్రమే వస్తుంది, రైట్. అండ్ రో మాత్రం ఓపెన్ చేశాను కాబట్టి రో విల్ అప్డేట్ ఆటోమేటికల్లీ, రోస్ అప్డేట్ అవుతాయి. చూడండి ప్రతి కాలంలో కూడా ఈ ఫస్ట్ రోలో ఉన్న డేటా, ఫస్ట్ కాలంలో ఉన్న డేటానే అన్నింటికి కూడా అప్లై కావడం జరిగింది. బికాస్ కాలమ్స్ ఆర్ లాక్డ్ బట్ రోస్ ఆర్ ఇన్ రిలవెంట్, రైట్. సో కాలం అబ్సల్యూట్ అయింది, రో వచ్చేసి రిలవెంట్ అయింది. సో ఇలా రిలేటివ్ చేయడం వల్ల ఈ రకంగా వస్తుంది అన్నమాట. అంటే 3 రకాలుగా మనం వర్క్ చేయవచ్చు. సో ఈ 3 రకాల ఎగ్జిక్యూషన్స్ కూడా మనం సింపుల్గా F4 ద్వారా చేయవచ్చు. F4 ఒకసారి ప్రెస్ చేస్తే ఆల్ అబ్సల్యూట్, మళ్ళీ ప్రెస్ చేస్తే చూడండి రో మాత్రమే అబ్సల్యూట్, కాలం ఓపెన్. అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే కాలం అబ్సల్యూట్ అండ్ రో ఓపెన్, ఇలా వస్తుందన్నమాట. సో బై ప్రెసింగ్ దట్ F4 కీ వీ కెన్ టర్గిల్ బిట్వీన్ దిస్ అబ్సల్యూట్ ఆప్షన్స్ అనమాట, రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు B1ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, అబ్సల్యూట్ చేయాలి. సో దెన్ జస్ట్ ప్రెస్ ద F4 కీ, దట్స్ ఇట్. చూడండి డాలర్ సింబల్స్ అప్లై అయిపోయాయి. అండ్ ఇక్కడ కూడా మనం మళ్ళీ F4 కీని ప్రెస్ చేయండి, B2 కూడా లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కింది వరకు మనం డ్రాగప్ చేద్దాం. సో చూడండి దిస్ ఈజ్ దట్ ఎగ్జాక్ట్ డేటా, రైట్. బికాజ్ ఇప్పుడు చూడండి ప్రతి చోట B1 అనేది లాక్ అయిపోయి ఉంటుంది. మీరు ఏ సెల్ అన్నా తీసుకోండి. సో అక్కడ B17లో కూడా B1 వచ్చేసింది. B1 ఈజ్ లాక్డ్ బికాస్ దట్ ఈజ్ అబ్సల్యూట్, రైట్. అబ్సల్యూట్ రెఫరెన్స్గా ఇస్తున్నాం. దట్ రెఫరెన్స్ నెవర్ చేంజ్ అండ్ ఫిక్స్డ్ ఫర్ ఆల్ దట్ ఎంటైర్ రేంజ్, రైట్. సో ఈ రకంగా మనం పర్సెంటేజ్ సింపుల్గా తీసుకోవచ్చు బై యూజింగ్ ద అబ్సల్యూట్ రెఫరెన్స్, ఓకే. అండ్ రిలేటివ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ రెఫరెన్స్ కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద మిక్స్డ్ రెఫరెన్స్. మిక్స్డ్ రెఫరెన్స్ ఎలా ఉంటుందంటే, సపోజ్ నా దగ్గర కొంత డేటా ఉంది అండ్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చూపబోతున్నాను. ఇప్పుడు ఈ టేబుల్లో డేటా రావాలి నాకు. సో ఫాస్ట్గా డేటా రావాలి అంటే నేను టైప్ చేయాలి. బట్ అలా కాకుండా వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. సో ఇక్కడ చాట్ జీపీటీ హెల్ప్ మనం తీసుకోవచ్చు. మనకి ఏమేమి డేటా కావాలి జస్ట్ ఇది కాపీ చేసుకోండి, రైట్. అండ్ గో టు ద చాట్ జీపీటీ అండ్ పేస్ట్ దేర్, రైట్. అండ్ గివ్ డేటా ఫర్ అబోవ్ ఫార్మాట్
అండ్ ఇక్కడ చూడండి మనకు క్వాలిఫికేషన్లో ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ మాత్రమే ఉండాలి. జెండర్లో బాయ్ గర్ల్ అని మాత్రం రావాలి. సో కాబట్టి అది కూడా మెన్షన్ చేద్దాం. యూజ్ బాయ్ అండ్ గర్ల్ ఫర్ జెండర్ అండ్ యూజ్ ఎస్ఎస్సి కామా ఇంటర్ కామా డిగ్రీ అండ్ డిగ్రీ కామా పీజీ ఫర్ క్వాలిఫికేషన్ అండ్ యూజ్ ఆల్ ఇండియన్ తెలుగు నేమ్స్. దట్స్ ఇట్. సో మనకి ఇక్కడ ఒక లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ వీ కెన్ ఆల్సో స్పెసిఫై దట్ ఎన్ని నేమ్స్ కావాలని కూడా మనం స్పెసిఫై చేయవచ్చు, బట్ నేను స్పెసిఫై చేయలేదు. సో దట్ విల్ గివ్ సమ్ నేమ్స్. ఎస్ 15 నేమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ జస్ట్ కాపీ దీస్ నేమ్స్. సో మనకు ర్యాండమ్ డేటా కావాలి అనుకున్న ఈ రకంగా మనం ఇమీడియట్గా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ జస్ట్ పేస్ట్ ఇట్. రైట్. ఇక ఈ రిమైనింగ్ వాటితో మనకు అక్కర్లేదు. సో ఇలా కూడా మనం చాట్ జీపీటీతో మనకు కావాల్సిన డేటాని జనరేట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ కోర్స్లో మనం ఇది కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం. ఎక్కడెక్కడైతే మనం చాట్ జీపీటీ ద్వారా ఫాస్ట్గా చేయొచ్చు అనుకుంటే, సో అక్కడ నేను చాట్ జీపీటీని కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏఐని కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా నేను అక్కడక్కడ చూపిస్తూ ఉంటాను సెషన్లో. ఓకే. సో రాబోయే సెషన్స్ క్లాసెస్ కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మనం ఇంప్లిమెంట్ కూడా చేస్తాము. కాబట్టి మీరు అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే జస్ట్ ఇమ్మీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ఎక్కువ వీలైతే అంతమందికి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో దట్స్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకోసం ప్రజెంట్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. దట్స్ వెరీ నైస్. చూడండి ఇక్కడ మీరు ఒకటి గమనించారా? సో ఇక్కడ నేను డేటా వేయంగానే ఆటోమేటిక్గా ఇక్కడ మన క్యాలిక్యులేషన్ వచ్చేసింది. సో దీంట్లో చూడండి జెండర్ వైజ్గా క్వాలిఫికేషన్ వైజ్గా ఎంతమంది ఉన్నారు అనే డేటా వచ్చింది. టోటల్ 15 మెంబర్స్కి 15 మెంబర్స్. రైట్. సో ఇందులో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారంట. సో యూ కెన్ చెక్ ఇట్. ఎస్ఎస్సి హియర్ అండ్ ఎస్ఎస్సి హియర్ 2. ఇక్కడ ఒక గర్ల్, ఇక్కడ ఒక బాయ్. రైట్. సో ఇంటర్తో 4 మెంబర్స్ వచ్చారు. 3 బాయ్స్ అండ్ 1 గర్ల్. ఇంటర్ 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 4. ఓకే. సో ఇక్కడ బాయ్, ఇక్కడ బాయ్, ఇక్కడ గర్ల్, ఇక్కడ బాయ్. సో ఆటోమేటిక్గా చూసారు కదా, దిస్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ డాష్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది, ఆటో జనరేటెడ్. ఇది ఎలా చేయాలి అనేది నేను కమింగ్ సెషన్స్లో చెప్తాను. బట్ ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే జస్ట్ అబ్సల్యూట్ రెఫరెన్స్లో మిక్స్డ్ రెఫరెన్సెస్ని ఇక్కడ మనం వాడడం జరిగింది. అంటే కౌంట్ ఇఫ్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ వాడేసి ఇక్కడ చూడండి C2 to C16 మీన్స్ ఇది ఈ కాలం జెండర్ అనే కాలంలో ఎక్కడైతే L2 రైట్ L2లో ఉన్న వాల్యూ ఏంటంటే బాయ్ అని ఉంటుందో, ఎక్కడైతే బాయ్ అని ఉంటుందో ఇక్కడ చూడండి L2లో చూడండి రోని నేను అబ్సల్యూట్ చేయలేదు, ఓన్లీ కాలంను మాత్రమే అబ్సల్యూట్ చేశాను. సో ఎందుకు అంటే నేను ఇక్కడికి డ్రాగప్ చేసినా కానీ ఆ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రో అనేది చేంజ్ అవ్వాలి, బట్ కాలం అనేది ఫిక్స్గా ఉండాలి. రైట్. సో నేను ఇటు డ్రాగ్ చేసినా కానీ రో అనేది చేంజ్ అవుతుంది, కాలం మాత్రం ఫిక్స్గా ఉంటుంది. సో దట్ కాలం ఈజ్ లాక్డ్ ఫర్ ఆల్ అదర్ కాలమ్స్. సో ఇలా అబ్సల్యూట్ చేశాను. సో ఎక్కడైతే ఈ సిలో ఈ జెండర్తో మ్యాచ్ అవుతుందో వాళ్ళని కౌంట్ చేయమన్నాను. ప్లస్ ఇంకొకటి D2 నుంచి D16లో D2 to D16 మీన్స్ ఇట్స్ అ క్వాలిఫికేషన్ రేంజ్. D2 to D16లో నేను ఇక్కడ J1 తోటి మ్యాచ్ చేయమన్నాను, J1లో ఉన్న డేటాతోని మ్యాచ్ చేయమన్నాను. ఎక్కడైతే J1లో ఉన్న డేటా ఇక్కడ మ్యాచ్ అవుతుందో అవి కౌంట్ చేయమన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే బాయ్ అని ఉంటుందో అంటే ఎస్ఎస్సి బాయ్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మాత్రమే క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ మనకు నెంబర్ చూపడం జరుగుతుంది అనమాట. రైట్. అండ్ ఇక్కడ కూడా చూడండి మీరు జస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అబ్సల్యూట్ రెఫరెన్స్, మిక్స్డ్ రెఫరెన్స్గా ఎలా మనం యూజ్ చేస్తామని చూడండి. ఇక్కడ నేను రోని అబ్సల్యూట్ చేశాను, కాలంని మాత్రం అబ్సల్యూట్ చేయడం జరగలేదు. సో కాలం ఈజ్ ఫ్రీ బట్ రో ఈజ్ అబ్సల్యూట్, దట్స్ మీన్ లాక్డ్. సో దీనివల్ల ఏమవుతుంది, రో అనేది అప్డేట్ అవ్వదు. ఎక్కడ చూడండి మీకు J1 అనేది లాక్ అయిపోయింది, కానీ కాలం లాక్ అవ్వలేదు కాబట్టి కాలం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కాలంకి వెళ్ళంగానే చూడండి J+లో K వచ్చింది, బట్ 1 అనేది మాత్రం లాక్ అయిపోయింది. రో ఈజ్ లాక్డ్. ఓకే. సో లైక్ వైజ్ మనం ఈ రకంగా మిక్స్డ్ రెఫరెన్సెస్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.
సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ సెషన్. మనం సెల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సెల్స్కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఆ రెఫరెన్సెస్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఏంటి, అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటే ఏంటి, వాటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఎలా ఉంది, మనకు షార్ట్ కట్ ఏంటి, ఒక రిలేటివ్ రెఫరెన్స్ని అబ్సల్యూట్గా మార్చడానికి మనం ఏ షార్ట్ కట్ వాడాలి, రైట్ F4 వాడతాం కదా, సో ఇలా వాడాలని చూసాం. అలాగే అబ్సల్యూట్లో మళ్ళీ మిక్స్డ్ అంటే ఏంటి, మిక్స్డ్ మీన్స్ మనకు పూర్తి అబ్సల్యూట్ కాకుండా రోని లాక్ చేయడం, లేదా ఓన్లీ కాలమ్ని లాక్ చేయడం, లేదా కొన్ని సందర్భాల్లో రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ని రెండింటిని కలిపి కూడా మనం ఫంక్షన్ రాయడం యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో ఇవన్నీ ఎలా చేయాలి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ సెషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెషన్లో మనం మరొక సరికొత్త అంశంతో కలుద్దాం. అప్పటి వరకు కూడా జస్ట్ ప్రాక్టీస్ ఇట్, రైట్. సో మీరు కూడా రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ మిక్స్డ్ రెఫరెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, మీ ఒక అభిప్రాయాన్ని, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దీస్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి, రైట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్, అండ్ ఇంకా మీకు ఎలాంటి క్లాసెస్ కావాలి, ఎవ్రీథింగ్ యూ కెన్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thanks for watching.